బ్రేకింగ్ న్యూస్, ఇది మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఈ రోజు నుంచి అధికారికంగా సినిమా ప్రారంభమవుతుంది. ఈ రోజే పూజ కూడా నిర్వహించారు. నిజానికి మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తుంది. ఇది ఫస్ట్ లుక్ అంటూ మహేష్ బాబు లుక్ కూడా కొన్ని రోజుల క్రితం బయటకు వచ్చినప్పుడు ఫ్యాన్స్ అంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కూడా, గతంలో ముఖ్యమంత్రిని మహేష్ బాబు కలిసినప్పుడు కూడా అదే లుక్ లో కనిపించారు. గెడ్డం బాగా పెంచి, జుట్టు బాగా పెంచి ఒక డిఫరెంట్ లుక్ లో మహేష్ బాబు కనిపించారు. ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు 29 SSMB 29 అంటూ ఈ సినిమా వెళ్ళబోతుంది. సో ఈ సినిమా షూటింగ్ సమ్మర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఘనంగా సినిమా పూజ చేశారు. సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్కింగ్ టైటిల్గా SSMB 29తో వెళుతూ ఉన్నారు. జక్కనతో మహేష్ సినిమా అప్డేట్స్ కోసం సంవత్సరం నుంచి ఫ్యాన్స్ అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్కి రావడానికి 3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుందని ఫ్యాన్స్ కొంత బాధపడుతున్నారు. అంతకాలం వెయిట్ చేయడం, త్వరగా పూర్తి చేయండి సినిమాని ఫ్యాన్స్ అంతా కూడా స్పందిస్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. వర్కింగ్ టైటిల్గా SSMB 29తో ముందుకు వెళ్తున్నారు. ఈ సినిమాలో ఈ సమ్మర్లో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. SSMB 29కు మ్యూజిక్ని MM కీరవాణి అందించబోతున్నారు. 2 పార్టులుగా సినిమా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 1000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. మహేష్ బాబు కెరియర్లో ఇదే భారీ బడ్జెట్ మూవీ అవుతుంది. ఈ సినిమాలో సరికొత్త లుక్లో మహేష్ బాబు కనిపించబోతున్నారు. మహేష్ బాబుకు జోడిగా హాలీవుడ్ హీరోయిన్ ఉండబోతున్నారు అనే వార్తలు ముందుకు వస్తూ ఉన్నాయి. సినిమా రిలీజ్కు ఖచ్చితంగా మరో 3 ఏళ్ళు పట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు పూజ చేశారు. సమ్మర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు సినిమా షూటింగ్ జరుగుతుంది. కానీ 3 ఏళ్ల పాటు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తూ ఉండాలి. మధ్య మధ్యలో కొన్ని సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. వాటితో ఫ్యాన్స్ ఆనందపడాలి. కానీ ఈ భారీ బడ్జెట్ మూవీ హిట్ కాంబినేషన్లో, రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా అభిమానులు చూడాలి అంటే ఖచ్చితంగా 3 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. మరో 3 ఏళ్ల వరకు తమ హీరోని స్క్రీన్పై చూసే అవకాశం లేదా? ఈ సినిమాను త్వరగా పూర్తి చేయండి, 3 ఏళ్ళు కాదు అంటూ ఫ్యాన్స్ తమ సూచనలు కూడా చేస్తున్నారు. సినిమాను తొందరగా పూర్తి చేయాలంటూ జక్కన్కు ఫ్యాన్స్ రిక్వెస్ట్లు కూడా పంపిస్తున్నారు. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవిచంద్ర, నిజానికి ఇది మహేష్ బాబు అభిమానులకు ఒక బిగ్ గుడ్ న్యూస్గానే చెప్పుకోవాలి. మహేష్ బాబు జక్కన్న కాంబినేషన్లో సినిమాకి ఈరోజు పూజ చేశారు, పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. సమ్మర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది అని. కానీ ఎంతకాలంలో సినిమా పూర్తయ్యే అవకాశం ఉంటుంది? దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రోహిత్, ఈరోజు మహేష్ బాబు అభిమానులందరూ కూడా ఒక శుభవార్త, పండగ లాంటి రోజునే చెప్పుకోవచ్చు. దాదాపు మహేష్ బాబు అభిమానులందరూ సంవత్సర కాలం పైగా ఎదురు చూస్తున్న శుభదినం ఈ రోజు జరిగిందని చెప్పుకోవచ్చు. రాజమౌళి కాంబినేషన్ లో మహేష్ బాబు హీరోగా సినిమా అంటూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా అది ఒక సంవత్సరం నుంచి కన్ఫర్మ్ అయింది. అయితే ఏ రోజు షూటింగ్ ప్రారంభం అవుతుంది, ఏ రోజు ఈ సినిమాకి పూజ చేస్తారు, క్లాప్ కొడతారు అని దాదాపు సంవత్సరం నుంచి కూడా మహేష్ బాబు అభిమానులందరూ ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక సెట్ లో దేవుడి పటాల మీద ముహూర్తపు సన్నివేశానికి షార్ట్ క్లాప్ కొట్టారు, చిత్రీకరించారని చెప్పుకోవాలి. అయితే ఈ కార్యక్రమానికి మహేష్ బాబు కూడా హాజరయ్యారు. రాజమౌళి, మహేష్ బాబు, కీరవాణి ఈ కాంబినేషన్ లో సినిమా అంటూ గత సంవత్సర కాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికి కూడా దానిపై మరిన్ని అప్డేట్స్ అయితే ఇప్పటి వరకు కూడా రాలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నుంచి, హాలీవుడ్ నుంచి అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికి కూడా ఇప్పటి వరకు ఎవరిని అధికారికంగా మహేష్ బాబుని తప్ప ఇతర నటీనటులను ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేదు, అనౌన్స్ చేయని పరిస్థితుంది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న ఈ సినిమా ఒక భారీ అడ్వెంచర్ మూవీ అనే చెప్పుకోవాలి. దాదాపు 1000 కోట్ల పైగా బడ్జెట్ తోటి ఈ సినిమా రూపొందుతుందని, దీనిపై ప్రచారం అయితే జరుగుతోంది. ఇది 2 పార్ట్లుగా ఉంటుందని, దాదాపు ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవడానికి 3 సంవత్సరాలు 2027 డిసెంబర్ కు రిలీజ్ అవుతుంది అంటూ కూడా ప్రచారం ఉన్న నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులు అయితే కొంత అసంతృప్తిగానే ఉన్నారు. మహేష్ బాబుని చూడక చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 3 సంవత్సరాల టైం ఉండటంతో
మహేష్ బాబు మా అభిమానులు నిరాశ చెందుతున్నప్పుడు కూడా రాజమౌళి కాంబినేషన్ లో మహేష్ బాబు అనేటప్పటికి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్స్ అందరూ కూడా ఈ రోజు ఒక పండగ లాంటి వార్త విన్నారు రోహిత్. అంటే ఇప్పుడు మహేష్ బాబు కనిపిస్తున్న లుక్ ఈ సినిమా కోసమేనా? నిజానికి ఆ లుక్ లో కనిపించే దగ్గర నుంచి సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు పూజ చేస్తారు అని ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. సో ఈ రోజు జరిగిన తర్వాత దానికి సంబంధించిన ఎటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా బయట పెట్టలేదు. కారణం ఏంటి? మహేష్ బాబు లుక్ గురించి కూడా రకరకాల ప్రచారాలు అయితే ఉన్నాయి. దాదాపు గత సంవత్సర కాలంగా మహేష్ బాబు అబ్రాడ్ వెళ్తూనో లేదా ఇండియా వస్తూనో ఎయిర్పోర్ట్ లో రకరకాల ఫంక్షన్స్ లో వివిధ గెటప్ల్లో అయితే కనిపించారని చెప్పుకోవాలి. గడ్డం పెంచుకున్నాడు, అలాగే జుట్టు భారీగా పెంచాడు, ఒకసారి జుట్టు తగ్గించాడు, గడ్డంతో ఉన్నాడు. ఇలా రకరకాల ఎప్పటికప్పుడు ఇది మహేష్ బాబు సరికొత్త లుక్ అంటూ ప్రచారం జరుగుతున్నప్పటికి కూడా అధికారికంగా ఇప్పటి వరకు కరెక్ట్ గా మహేష్ బాబు లుక్ ను కూడా ఎక్కడ రాజమౌళి రిలీజ్ చేయలేదు. అలాగే ఈ రోజు జరిగే ముహూర్తం గురించి కూడా చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచారని చెప్పుకోవాలి. ఎవరికి తెలియలేదు. దాదాపుగా ఒక రోజు ముందు నిన్న మాత్రమే ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు రేపు జరుగుతున్నాయి అనేది బయట లీక్ అయ్యే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవాలి. ముహూర్త సన్నివేశాలు చిత్రీకరించడానికి ఈ రోజు పూజా కార్యక్రమాలకి మహేష్ బాబు హాజరైనప్పటికీ కూడా ఆ ఫోటోలు ఎక్కడా కూడా లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు రోహిత్. రైట్, ఇంతకు ముందు కూడా విజేంద్ర ప్రసాద్ చెప్పారు, చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఈ చిత్రంలో చూపించబోతున్నారు అంటూ. ఇంతవరకు తెలుగు సినిమాల్లో చూడని సినిమాని చూడబోతున్నారంటూ కూడా చెప్పారు. ఏంటి అంచనాలు ఏంటి అసలు ఇప్పటికే? ఈ సినిమాపై అయితే ఎప్పటికప్పుడు కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ లో డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే బయటకు వస్తూనే ఉన్నాయి. ఇది ఒక అమెజాన్ ఫారెస్ట్ లో ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే అడ్వెంచరస్ మూవీ అని. మహేష్ బాబు లాంటి గ్లామర్ పర్ హీరోని ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎలా చూపిస్తారు అనేది ఒక ఇప్పటికే చాలా క్వశ్చన్ ఉంది. చాలా అభిమానులందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాగే నిర్మాత కేఎల్ నారాయణ దాదాపు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నాడు అని చెప్పుకోవాలి ఈ సినిమా గురించి. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభించాలా అనేది దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఆయన కూడా వెయిట్ చేస్తున్న టైం. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ ఇప్పటి వరకు రాజమౌళి చేసిన సినిమాలు ఏ సినిమాకి ఆ సినిమా విభిన్నంగానే ఉంది. ఏ సినిమాకి ఆ సినిమా రికార్డులు తిరగరాసిందనే చెప్పుకోవచ్చు. ఇటు తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఖ్యాతిని బాలీవుడ్ కి హాలీవుడ్ కి ప్రపంచ తెలుగు సినిమా చరిత్రలో తెలుగు సినిమాకి ఒక స్థానాన్ని రూపొందించాడు. ఒక ప్లేస్ ని ఒక బెంచ్ మార్క్ అయితే పెట్టాడు రాజమౌళి. అందులో డౌట్ లేదని చెప్తారు సినిమా పరిశ్రమ అంతా కూడా. అలాంటి రాజమౌళి కాంబినేషన్ లో మహేష్ బాబు ఇప్పటికే అటు టాలీవుడ్ నుంచి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అలాగే వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక గ్లామరస్ హీరోగా మహేష్ బాబు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అలాంటి ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్, అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక అడ్వెంచరస్ మూవీ, ఇన్ని ప్రత్యేకతలోనే ఈ సినిమా గురించి ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు రోహిత్. రైట్, అంటే ఈ పూజా కార్యక్రమానికి మహేష్ బాబు హాజరయ్యారా రవిచంద్ర? సాధారణంగా మహేష్ బాబు సినిమా పూజా కార్యక్రమాలకి ఆయన హాజరు కారు అనేది ఒక ఆచారం ఉంది ఎప్పటి నుంచో కూడా. గత చాలా సినిమాలు పూజా కార్యక్రమాలు చూసుకుంటే పూజా కార్యక్రమానికి మహేష్ బాబు హాజరుగాడు. దానికి విభిన్నంగా ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమానికి మహేష్ బాబు హాజరయ్యారు. మహేష్ బాబు దేవుడి పటాల మీద ఈ రోజు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టడం జరిగింది. దాంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. బట్ రెగ్యులర్ షూటింగ్ మాత్రం మేబీ సమ్మర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అలాగే వర్క్ షాపులు అయితే దాదాపుగా ఒక 5-6 నెలలుగా ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాపులు అయితే జరుగుతున్నాయి. ఆర్ట్ డైరెక్టరు, హీరో, మ్యూజిక్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ కూడా అనేక వర్క్ షాప్స్ అయితే నిర్వహిస్తూనే ఉన్నారు. బట్ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ సమ్మర్ నుంచి ప్రారంభం అవుతుంది అంటున్నారు. రైట్ రవిచంద్ర, మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని మహేష్ బాబు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ని సంక్రాంతి కంటే ముందే చెప్పారు. ఇప్పటి నుంచే మహేష్ బాబు అభిమానులకు పండుగ మధ్యలో, ఎందుకంటే అప్డేట్స్ ఇస్తూ ఉంటుంటారు. దానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా అది మహేష్ బాబు అభిమానులకు ఖచ్చితంగా పండుగే. ఈరోజు సినిమా
ప్రారంభానికి పూజ చేశారు. ఈ పూజ కార్యక్రమానికి మహేష్ బాబు కూడా హాజరయ్యారు. ఇప్పుడు కూడా మహేష్ బాబు ఆయన సినిమా పూజ కార్యక్రమాలకి హాజరు కారు. కానీ ఈసారి మాత్రం రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ వస్తున్న ఈ సినిమాకి మహేష్ బాబు కూడా హాజరయ్యారు. ఇవాళ ఘనంగా సినిమా పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్కింగ్ టైటిల్ కూడా మనం చూస్తున్నాం, SSMB29. సో ఈ సినిమా పూర్తి కావటానికి 3 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంటుంది అనే వార్త పైన అభిమానులు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. త్వరగా సినిమాను కంప్లీట్ చేయండి, 3 సంవత్సరాల పాటు మా అభిమాన హీరో కొత్త సినిమాని తెరపై చూడకుండా ఉండాలి అంటే కష్టం అంటూ అభిమానులు జక్కన్నకు విజ్ఞప్తులు పంపిస్తున్నారు. మరి జక్కన్న ఎంత త్వరగా ఈ సినిమాని పూర్తి చేస్తారో చూద్దాం. మధ్యలో ఖచ్చితంగా సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అవి మహేష్ బాబు అభిమానులకు ఆ అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఒక పండుగే. కానీ ఈ సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించి మాత్రం ఎటువంటి పిక్స్ను కూడా రిలీజ్ చేయలేదు. బహుశా సాయంత్రానికి ఏదైనా అప్డేట్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. చూద్దాం ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా అప్డేట్స్ రిలీజ్ చేస్తారో లేదో. అండ్ మహేష్ బాబు రాజమౌళి కొత్త సినిమాకి ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించడంపై మహేష్ బాబు అభిమానులుగా మీరు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారో